సంగారెడ్డి జిల్లా ప్రజా ఉద్యమాల నాయకుడు, మాజీ బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నెమలికొండ వేణుమాధవ్ బుధవారం హైదరాబాద్ బంజారాహిల్స్లోని తెలంగాణ రక్షణ సేన టీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యాలయంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత సమక్షంలో పార్టీలో చేరారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ, ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడే నాయకుడిగా వేణుమాధవ్కు మంచి గుర్తింపు ఉందని అన్నారు. ఆయన చేరికతో సంగారెడ్డి జిల్లాతో పాటు రాష్ట్రవ్యాప్తంగా తెలంగాణ రక్షణ సేన మరింత బలోపేతం అవుతుందని పేర్కొన్నారు. తెలంగాణ హక్కులు, అభివృద్ధి, ప్రజా సంక్షేమం కోసం పార్టీ చేపట్టే ఉద్యమాల్లో వేణుమాధవ్ కీలక పాత్ర పోషిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. దశాబ్దాలుగా వారి కుటుంబం సామాజిక సేవలో ఉన్నదని గుర్తు చేశారు. అనంతరం వేణుమాధవ్ మాట్లాడుతూ, తెలంగాణ ఆత్మగౌరవం, ప్రజా సమస్యల పరిష్కారం మరియు రాష్ట్ర అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తున్న కవిత నాయకత్వంపై విశ్వాసంతో తెలంగాణ రక్షణ సేనలో చేరినట్లు తెలిపారు. తెలంగాణలో ఆంధ్ర భావజాల పార్టీలకు తావు లేదని పేర్కొన్నారు. సంగారెడ్డి జిల్లా ప్రజల సమస్యలను పార్టీ రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తారని, ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర నాయకులు రక్షణ సేనాపతి, జిల్లా ప్రతినిధులు, మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ మురళీకృష్ణ, శ్రీనివాస్, దయాకర్ రెడ్డి, శివశంకర్, ప్రభాకర్ రెడ్డి, రాము, ఎప్పటికప్పుడు ఈ తెలంగాణ భూమిపుత్రులకు తెలుసు తమ అస్తిత్వం ఎలా కాపాడుకోవాలి. ఖచ్చితంగా ఈ మధ్య కాలంలో, ఈ 10 నెలల కాలంలో కవితమ్మ గారు మహబూబ్ నగర్ జనం బాటపట్టిన, బొగ్గుబాయి బాటపట్టిన, ఉమ్మడి మెదక్ జిల్లాలో వచ్చి బసవేశ్వర సంగమేశ్వర పథకం గురించి అడిగిన, హైస్పీడ్ రైలు ఏమైందని అడిగినా కూడా ప్రతి నోట కూడా జనం మాట, కవితమ్మ మాట నేను నడుస్తా ఉన్నాను. రాజకీయ పరిశీలకులు అందరూ కూడా ఏం జరుగుతుంది తెలంగాణలో, నేను ఒక్కటే అడుగుతా ఉన్నా. ఇప్పటికీ కవితమ్మ గారు తెలంగాణ రక్షణ సేన ఏర్పాటు చేయకపోతే ఇప్పటికే ఈ ఆంధ్రవాద పార్టీలు, తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ ఒక శక్తి వెనుక వచ్చి మన తెలంగాణను కుతంత్రాలతో మళ్ళీ రాజ్యాధికారం, మన యొక్క ఇప్పటికే నిధులు దోషిరు దశాబ్దాల కాలం మనను వెనుకబాటు ప్రయత్నం చేశారు. మళ్ళీ ఒక అవకాశాలు దొరుకుతున్నాయని ఒక కుతంత్రంతో మళ్ళీ కొత్త ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. వీటన్నింటినీ కూడా తెలంగాణ యువత ఖచ్చితంగా కవితమ్మ గారి నాయకత్వంలో ఖచ్చితంగా ఎదుర్కొంటుంది. ఖచ్చితంగా వారికి ఏ రకంగా గతంలో సమాధానం చెప్పినామో, నిజాంకు సమాధానం చెప్పినాం, రజాకార్లకు సమాధానం చెప్పినాం, ఆంధ్ర పాలకులకు సమాధానం చెప్పినాం, ఇప్పుడు కుతంత్రాలు వలుతున్న కొత్త పార్టీలో కూడా ఖచ్చితంగా సమాధానం దొరుకుతుంది. ఈ యొక్క తెలంగాణ యువత ఎప్పటికి కూడా చైతన్యవంతమై ఉంటుందని చెప్పేసి ఈ సందర్భంగా చెబుతూ, ఈ పార్టీలోకి నన్ను ఆహ్వానించినందుకు రాష్ట్ర పార్టీ అధ్యక్షురాలు కవితమ్మ గారికి, మెదక్ జిల్లా కన్వీనర్ బాలయ్య గారికి, రాష్ట్ర పెద్దలు రవిచంద్ర గారికి, అర్చనా సేనాపతి గారికి, మిగతా అందరి మిత్రులు కూడా మీతో పాటు కలిసి పనిచేసే ఒక అద్భుతమైనటువంటి అవకాశం నాకు ఇచ్చినందుకు ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. జై తెలంగాణ.